श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। अंदरिकी नमस्कारं। 18/3/2018 ఆదివారం రోజున ఉగాది విళంబి నామ సంవత్సర ఉగాది ఉండేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఉగాదిని 18/3/2018లోనే జరుపుకోవాలి. ఆదివారం రోజున మనకి ఉగాది పండగ ప్రశస్తంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇందులో ఎటువంటి వివాదము లేదు. తప్పకుండా అందరూ కూడా ఆదివారం రోజున ఉగాది పచ్చడి చేసుకొని హాయిగా ఉగాదిని విళంబనామ సంవత్సర ఉగాదిని బాగా జరుపుకోవాలని ఆశిస్తూ, ఉగాది నుంచి మళ్ళీ వికారి నామ సంవత్సర ఉగాది వరకు ఉండబోయేటువంటి 12 రాశుల వారి ఫలితాలు కూలంకషంగా మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. అందరూ కూడా ఆనందంగా విని ఈ యొక్క ఉగాది నుంచి ఉగాది వరకు ఆనందాన్ని, ఐశ్వర్యాలని, అనేక రకాల సమస్యలన్నిటి కూడా అధిగమించి శుభమైనటువంటి ఫలితాలు పొందాలని, ఆ ఫలితాలన్నీ కూడా మీకు ఆమోదంగా ఉండాలని, ప్రతి విషయంలో కూడా అన్ని రకాల విజయ పరంపర మీకు కొనసాగాలని ఆశిస్తూ మీ అందరికీ కూడా చెప్పబోయేటువంటి 12 రాశి ఫలాలు ముందుగా అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, శ్రీ విళంబి నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముందుగా 14 ఆదాయము, 2 వ్యయము, 4 రాజపూజ్యము, 3 అవమానంగా చెప్పబడుతోంది. ఆర్థిక ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల అనుకూలవంతమైనటువంటి ధనయోగము అనుభవించేటువంటి స్థితి కలగడానికి అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశము, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము, అనుకూలవంతమైనటువంటి ఆరోగ్యము, పెద్దల యొక్క అంగీకారంతో వివాహాది నిశ్చయతాంబూలాది విషయాలలో అనగా శుభకార్యాలలో అభివృద్ధి, ముఖ్యంగా స్త్రీలకి అనుకూలవంతమైనటువంటి వరుడు లభించి ఉన్నతమైనటువంటి వంశంలోకి మీరు కోడలుగా వెళ్ళేటువంటి అవకాశము, సత్సంప్రదాయంలో ఉండేటువంటి అవకాశము, ఆరోగ్యం సంపూర్ణంగా సహకరించడము, ఇంతకు ముందున్నటువంటి ఏవైనా వివాదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిష్కరించబడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే స్త్రీ పురుషులిద్దరికి కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైనటువంటి బదిలీలు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా శ్రమకు మించి మీరు భుజానికి ఎత్తుకుంటారు. అందులో కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించిన దానికన్నా కూడా అధికమైనటువంటి లాభాలు ఆర్జించేటువంటి అవకాశము, విదేశాలలో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నము సఫలీకృతమవడము, స్వదేశంలో కూడా పోటీ పరీక్షల్లో విజయము, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నతోన్నత విద్యలు చదువుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా ఆరోగ్య లోపాలున్నట్టయితే అవన్నీ కూడా సమసిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రులతో మమేకమవుతారు. ఈ సంవత్సరంలో అధికమైనటువంటి మిత్రులను కలుసుకునేటువంటి అవకాశము, బంధుమిత్రులతో ఎక్కువ శాతం మమేకమయ్యేటువంటి అవకాశము, వివాహాది సంబంధ విషయాల్లో అనుకూలతలు, ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని నిర్వహించేటువంటి అవకాశము, స్థిరాస్తుల్ని పెంపొందించుకునే అవకాశము, నూతన వాహనాల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, అలాగే బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్ర సేవన కూడా మీకు అత్యంత ఆనుకూలంగా కనబడుతోంది. ఈ రాశి వారిలో తొందరపాటుతనం కూడా స్వల్పంగా ఉంటుంది. దానివల్ల కళత్రం అనగా భార్య వల్ల మీకు అనుకూలవంతమైనటువంటి సలహా సంప్రదింపుల వల్ల ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనగా భార్య మాట వినడం వల్ల అనుకూలతలు చాలా ఎక్కువగా ఉంటున్న విషయాన్ని గ్రహించండి. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు మీకు అందడానికి అవకాశం ఉంటుంది. భార్య తరపు బంధువుల నుంచి అనుకూలవంతమైనటువంటి సహాయము, న్యాయ సహాయం కానీ ఇతరత్రా ఏవైనా వివాదాలు కానీ పరిష్కరించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
అనగా ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా భార్య తరపు బంధువుల నుంచి అనుకూలవంతమైన శుభస్థితి కలుగుతుంది. బహుమానాల్ని కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశము, నూతన కార్యవర్గంలో ఒక సభ్యుడిగా ఉండేటువంటి అవకాశము, కొత్త కార్యక్రమాల్ని ప్రారంభించేటువంటి అవకాశము, నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించేటువంటి సదవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ విధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా వ్యవసాయదారులకి, రైతన్నలకి అనుకూలవంతమైనటువంటి పంట దిగుబడి, ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా ధాన్యాలు పండించేటువంటి రైతన్నలకి ద్విగుణీకృతమైనటువంటి లాభాన్ని పొందే అవకాశం, అనగా 2 పంటలకు కూడా అధికమైనటువంటి ధన ప్రాప్తించే అవకాశం, అలాగే పసుపు పంట, పత్తి పంటను పండించేటువంటి రైతులకి అధికమైనటువంటి ధనాదాయం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రైతులకి సంపూర్ణ సహాయ సహకారాలు అందడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి కూడా మీకు ఉన్నతమైనటువంటి ఆశీస్సులు అందజేసే అవకాశం, అనగా సకాల వర్షాలు, అనుకూలవంతమైన పంట దిగుబడికి ప్రకృతి కూడా మీకు సహకరించేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ఏమైనా చిక్కులుంటే అవి కూడా పూర్తిగా పరిష్కరించబడతాయి. ఆ తీర్పు కూడా మీకు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తుల్ని పెంపొందించుకుంటారు. వ్యవసాయ క్షేత్రాన్ని కూడా మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఉద్యోగులకి ప్రమోషన్ ప్రాప్తించేటువంటి అవకాశము, కార్మిక రంగ, పారిశ్రామిక రంగాలలో పనిచేసే వారికి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనము, అనగా మీ యొక్క కంపెనీ డెవలప్మెంట్కి మీరు చేసేటువంటి సహకారము మీ యజమానులు గుర్తించి మీకు దాదాపుగా అధికమైనటువంటి జీతాన్ని చెల్లించేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు, ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. బంధుమిత్రుల సమాగమంతో పాటు కూడా సోదర సోదరి సుఖం కూడా అనుకూలంగా ఉంటుంది. గృహంలో పెద్దవారికి ఏవైనా షష్ఠి పూర్తి లాంటి మహోత్సవ కార్యక్రమాలు నిర్వర్తించే అవకాశము, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు భుజానికి ఎత్తుకొని విజయవంతంగా అటువంటి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశము, తీర్థయాత్ర పర్యటన, సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందించుకోవడము, ఆకస్మిక ధనలాభము, అనుకున్న చోటికి ఉద్యోగస్తులకి బదిలీలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ముందుగా అనగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 నెలల్లో కొంతవరకు ఇబ్బంది పడినప్పటికీ కూడా తదుపరి వచ్చేటువంటి జూన్ మాసం నుంచి అనుకూలవంతమైనటువంటి స్థితి మీకు ఎక్కువగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అనగా జూన్ ఎండింగ్ నుంచి మీకు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఒక రకమైనటువంటి స్థిరత్వము, పర్మనెంట్ అవ్వడము, ఆర్థిక ప్రయోజనాలు, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం గురించిన ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి జూన్ 3వ వారం వరకు కొంత ఒడిదుడుకులుగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. వీరికి ఆరోగ్య విషయంలో కూడా స్వల్ప చికాకులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి మీకు జూలై మాసం ప్రారంభం నుంచి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య స్థితి, ఒడిదుడుకు లేని జీవితం, సాఫీగా ప్రయాణం చేయడము, అనుకున్నటువంటి పనులను కూడా పూర్తి చేసుకోవడము, స్థిరమైనటువంటి సంపాదన, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడము, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా అనుకూలవంతమైన చోటికి బదిలీలు, గొప్ప వ్యక్తుల యొక్క సహకారము, ప్రతి పనిని కూడా క్రమశిక్షణతో, సమయపాలనతో పూర్తి చేసేటువంటి అనేక రకాల శుభయోగాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే ఈ రాశి వారికి డిసెంబర్, జనవరి నెలలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. 2018 డిసెంబర్ కానీ 2019 జనవరి నెలలో ఈ 2 మాసాలు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? 2 రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి ఉద్యోగంలో ఒత్తిడి, లేదా ఉద్యోగం మానేయడము, లేదా ఉద్యోగంలో మార్పులు. రెండవది ఆరోగ్య లోపాలు. ఆరోగ్య లోపం కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఉదర సంబంధమైన, చెవి సంబంధమైన, పంటి సంబంధమైనటువంటి విషయాల్లో కొంతవరకు మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో తప్పకుండా వైద్యుడిని సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. తదుపరి మిగతా సంవత్సరం అంతా కూడా అనుకూలవంతమైన స్థితి, ఆనందము, ఆరోగ్యము, విజయ పరంపర కొనసాగించేటువంటి శుభ పరిణామాలే మిథున రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉన్నప్పుడల్లా కూడా తప్పకుండా మీరు ఏదైనా సరే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయండి. కొంతవరకు దాన ధర్మాలు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. దోష పరిహారాలు, దానాలు చేసేటువంటి ప్రయత్నం వల్ల అనుకూలవంతమైనటువంటి ధనము అనుభవ యోగ్యానికి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అనగా మీరు వచ్చేటువంటి ధనాన్ని అనుభవించడానికి ఒక రకమైనటువంటి మార్గం ఏర్పడుతున్న విషయాన్ని గుర్తించండి. అందరికీ నమస్కారం. ఈ ఛానల్ని అభివృద్ధి పొందడానికి మీరు సహకరిస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, వీక్షిస్తున్నందుకు నా మిత్రులకు, శ్రేయభిలాషులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అందరికీ అందుబాటులోకి తెచ్చేటువంటి విధంగా అందరినీ ఈ యొక్క మన ఆస్ట్రో సిండికేట్లో సభ్యులుగా చేరుస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.